నేను ఒక్క క్షణం చూడకపోతే నాకు ఏదోలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చి. నేను ఒక్క క్షణం చూడకపోతే నాకు ఏదోలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చిగా ఉంటుందా? నీకెలా తెలుసన్నా? నేను నీలాంటి పిచ్చోడ్నే కాబట్టి. ఎవరా అమ్మాయి? నా లవర్ సుకన్య. నేను ముద్దుగా సుక్కు అని పిలుస్తాను. ప్రేమించుకుంటున్నారా? ప్రేమిస్తున్నావా? రెండిట్లో తేడా ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీది 2 సైడ్ లవ్ అయితేనే కంటిన్యూ చేయండి. 1 సైడ్ అయితే ఇప్పుడే ఆ అమ్మాయిని మర్చిపో. నీ లైఫ్ బాగుంటుంది. ఈ అమ్మాయి లేకుండా నేను బతకలేనన్నా. మధ్యలో వదిలేసి వెళ్తే బాధపడతావు తమ్ముడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంతకీ మీది 2 సైడా 1 సైడా? ముందా అబ్బాయి ప్రపోజ్ చేశాడు, తర్వాత నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అంటే బలవంతంగా ఒప్పుకున్నావా? నేనే ఒప్పించానన్నా. తను నా ప్రేమను ఒప్పుకునే వరకు నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. రే, ఇష్టంతో ప్రేమించుకున్న వాళ్లే కలిసి ఉండట్లేదు. అలాంటిది నువ్వు బలవంతంగా ఒప్పించానంటున్నావు. ఆ అమ్మాయి నీతోనే ఉంటుందని ఎలా నమ్ముతున్నావు? ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే నిన్ను ఇట్టే వదిలేసి వెళ్ళిపోతుంది తెలుసా? నా సుక్కు అలా ఎప్పటికీ చేయదు. ఏ సుక్కు, చేస్తావా? నువ్వు ప్రేమించావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. నువ్వే గొడవ చేస్తే నేనెందుకు భరించాలి? విన్నావా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా. మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మనల్ని ఏ క్షణంలోనైనా ఇట్టే వదిలేసి వెళ్ళిపోతారు. నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోయి చక్కగా చదువుకో. థ్యాంక్ యూ అన్నా, నా కళ్ళు తెరిపించావు. సుక్కు రోజు నాతో తిరుగుతుంటే నిజంగానే ప్రేమిస్తుంది అనుకున్నాను, కానీ నన్ను భరిస్తుందని అనుకోలేదు. సుక్కు, ఈ రోజుతో నీకు నాకు బ్రేకప్. బ్రేకప్? నవ్వుకోండి నవ్వుకోండి. నన్ను ఏడిపిస్తూ నవ్వుతున్నారు కదా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. అలాగే నాకు ఏదో రోజు తప్పకుండా వస్తుంది. చిచి, ఇదేం పోలికరా, అస్సలు బాలేదు. నేను గ్రామసింహాన్ని కాదు, ఈ చక్రి అడవి సింహం. చూశాడుగా, ఏడ్చాడుగా. అడిగితే అంత లేదు. మరి మనమెందుకు వెనక్కి తిరిగినట్టు? అవును కదా. మొద్దే బాబు. కాదు, డాల్డా డబ్బా. చూడు ఎలా చూస్తున్నాడు మా కన్నయ్య. పెద్ద డర్రలో ఉంది. బెదరు కొట్టుకే మా బుజ్జి కన్నని. ఈ ట్యూబ్ లైట్ ఇంకా తనని కాదనుకుంటున్నాడు. వెళ్ళి నంబర్ అడుగు. ఏంటే దూరం జరుగుతున్నాడు? బస్సు వచ్చే టైం అయింది, వెళ్ళి మాట్లాడు. ఇప్పుడా? ఏ, ఇప్పుడు మాట్లాడితే వర్కౌట్ కాదా? దూరం నుంచి ఏడిపించడం వరకు ఓకే, దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం. ఇలా అయితే నీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఎలా వస్తుంది?
ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసానే. రావే వెళ్దాం. మాట్లాడవా? భయంగా ఉంది. కనీసం నెంబర్ అయినా అడగవే. దానికి భయంగానే ఉంది. నీకే కాదు, గట్టిగా నెంబర్ అడిగితే వాడు ఏడుస్తూ పారిపోయేలా ఉన్నాడే. సరే రావే వెళ్దాం. ఏంటి నన్ను చూసి నవ్వుకుంటున్నారు? ఏంటి ఇలా వచ్చావు? ఇంకెందుకు వస్తుందన్నా, నిన్ను చూడటానికే వచ్చింది. ఏం పార్ట్నర్, అంతే కదా? ప్లేట్ ఏదైనా ఉందా? ఏం ప్లేటు? దేవుడి ఫోటో పెట్టడానికి. లేదు పార్ట్నర్. అయితే అర్జెంటుగా వెళ్ళి తీసుకురా. అలాగే. ఆ, ఏంటి షాప్లో దేవుడి ఫోటో ఏమైనా పెడతావా? మరి రోజు పూజలు ఎవరు చేస్తారు? నువ్వు వచ్చి చేస్తావా? హలో, ఏం మాట్లాడవేంటే? పార్ట్నర్, ఇదిగో ప్లేటు. ఏమోనన్నా, నాకేం తెలుసు? కట్టు. ఏంటిది? పసుపు తాడు. ఆ దేవుడి సాక్షిగా ఇది నా మెళ్ళలో కట్టి ఇప్పుడైనా నన్ను నీ భార్యం చేసుకో. ఏంట్రా అలా చూస్తున్నావు? కట్టు. ఏయ్, ఏంటే కట్టేది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కాబట్టి అడుగుతున్నాను. నీ భార్యగా బతకాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ పసుపు తాడు నా మెళ్ళలో కట్టమంటున్నాను. కానీ నేను ఇప్పుడు కట్టలేను. మరెప్పుడు కడతావురా? నేను చచ్చాక నా శవాన్ని కడతావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి నీకు. చంపేయ్. ఇలా రోజు ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్తో చచ్చే కన్నా ఒకేసారి హాయిగా చచ్చిపోతాను. ఏయ్, ఇప్పుడంత అర్జెంటుగా పెళ్లి చేసుకోకపోతే ఏం కొంపలు మునుగుతాయి? ఎవరి కొంపలు ఎందుకు మునుగుతాయిరా? నా కొంపే మునుగుతుంది. నేను ఇష్టపడ్డానని ఇంట్లో తెలిసిన దగ్గర నుంచి నేను ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదు. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు రోజు నా పెళ్లి ముచ్చట్లే. ప్రతిసారి ఏ కారణం చెప్పి ఆపగలను? ఇక నా వల్ల కాదురా ముంగిసా. ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకో. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలే? మా అన్నయ్య పెళ్ళయ్యేంత వరకు నేను నీ మెళ్ళలో తాళి కట్టను అని చెప్పాను కదా. ఇంకా అన్ని రోజులు మా ఇంట్లో ఆగేలా లేర్రా. వీలైనంత తొందరగా బలవంతంగానైనా నాకు పెళ్లి చేసేలా ఉన్నారు. వాళ్ళకంత సీన్ లేదు. అయినా పోలీస్ కంప్లైంట్ ఉండి కూడా నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? పోలీస్ కంప్లైంట్ ఉంటే బలవంతంగా తాళి కట్టించాక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నన్నెవడో పెళ్లి చేసుకున్నాక నువ్వు నాకు వద్దు అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అంటే నీకు నా మీద నమ్మకం లేదా? పరిస్థితుల మీద నమ్మకం లేదు. పోనీ ఇప్పుడెవరికి తెలియకుండా తాళి కట్టు. మళ్ళీ మీ అన్నయ్యకి పెళ్ళైపోయాక మనం అఫీషియల్ గా పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ రా ముంగిసా, నా మాట విను. నువ్వు ఎన్నైనా చెప్పవే, ఈ విషయంలో మాత్రం నా మాట మారదు.
ఏం మనిషివిరా నువ్వు? ఒక ఆడపిల్ల తనంతట తానుగా వచ్చి తాళి కట్టమంటే చేత కాదు అంటావేంటి? అసలు నీకు నా మీద ఉన్నది నిజంగా ప్రేమేనా? చూడు, నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడినా నేను తాళి కట్టను గాని నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాన్రా. వెళ్ళక నిన్ను పట్టుకుని వేలాడతానా? నా బాధను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఏ బుస్సు, ఏయ్, ఛే! అన్నా పాపం తాళి కట్టాల్సిందన్నా. ఎప్పుడు కట్టాలో నాకు తెలుసు. మోసుకుని పనిచేసుకో. అలాగే. ఇదిగోండి పెద్ది. నేను చూసుకుంటానులేమ్మా. నాకు వంట వస్తే నేనే చూసుకునేదాన్ని. నీతో పని చేయిస్తానా? మీకు పెళ్ళైతే మీ వైఫ్తో వంట చేయిస్తారా పెద్ది? తెలీదమ్మా. తమ్ముళ్ళు కడుపు నిండేలా తను తినగలిగేలా వండితే వంటగది అప్పచెప్తాను. అప్పుడు కూడా తమ్ముళ్ళేనా? ఎప్పుడూ వాళ్ళ తర్వాతే నేను. ఎరా, ఆకలేస్తుందా? లేదనయ్య, బన్సిబాయ్ వచ్చాడు. ఓ, మనీషని తీసుకెళ్ళడానికై ఉంటుంది. బన్సీ, బయటే ఉన్నావే, లోపలికి రావచ్చు కదా. సైట్ నుంచి నేరుగా వస్తున్నాను బాయ్. ఇంకా కాళ్ళు చేతులు కూడా కడుక్కోలేదు. వెళ్తూ వెళ్తూ మనీషని తీసుకెళ్దామని. ఆహా, కన్నా మనీషని పిలు. వెళ్ళు. ఏం బన్సీబాయ్, ఈ టైంలో వచ్చావేంటి? మనీషని తీసుకెళ్దామని. ఇంకో 4 రోజులు ఉండనివ్వాల్సింది. అవును, తను మాతో బాగా కలిసిపోయింది. నాకు మనీషా వచ్చాక వండుకోవడం బద్ధకం అయిపోతుంది బాయ్. ఇప్పుడు ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. मैं इधर रहे दिन आप मुझे अच्छा देख लिए, मैं आपको कर्ज नहीं चुका सकती. మనీషా, నేను నిన్ను ప్రత్యేకంగా చూసిందేం లేదు. నువ్వు కూడా మాతో బాగా కలిసిపోయావు, అంతేకాదు నీకిష్టం లేని పెళ్లి ఎప్పుడూ చేసుకోవద్దు. మీ బావ వాళ్లతో ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి. మేమంతా వచ్చి నీకండగా నిలబడతాం. माधव जी क्या बोल रहे हैं कि? भैया मैं समझ हुआ. महालक्ष्मी, हमारे एक बहन रहती तो कैसी रहती थी कि आप जैसी है. बहुत शुक्रिया. ఏంటిదంతా? బీహార్కేమీ వెళ్ళడం లేదు కదా? మమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా రావచ్చు, సరేనా? समझ गया. तेलुगु समझ में आता, बात करने नहीं आ रहा. कन्ना, मुझसे गलत तेलुगु बात करवाया था ना? అర్థమైందా? हाँ. आप सब लोग मेरे को बहुत पसंद है. आप सब लोग बहुत अच्छे लोग हैं. मैं जाके आता हूँ. ये सच्चा आदमी को आप सब लोग अच्छा देख लो. ये उनके बारे में नहीं सोचते. अंकल जी, मैं जा रही हूँ. मेरू बागा मेक्कंडी. మా గాయత్రిలాగా, మా మాతలాగా అనిపిస్తున్నావు. నేను పెంచుకుంటాను. ఇక్కడే ఉండిపోరాదు? పెద్దోడా, ఎందుకురా అప్పుడే పంపేస్తున్నారు? ఊరు నుంచి మనీషాని వెతుక్కుంటూ మా బావ వచ్చాడు కదా, ఆయన ఎక్కడా దొరకలేదని మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడు. అక్కడ్నుంచి మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే ఇంకా భయం లేదని తీసుకెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎవరైనా మనీషా జోలికొస్తే చెప్పు.
ఇంకోసారి హైదరాబాద్లో అడుగు పెట్టాలంటేనే తడిసిపోయేలా చేస్తాను. అలాగే బాబాయ్. వెళ్ళొస్తాను బాయ్. వెళ్ళొస్తాను. బాయ్. వెళ్ళొస్తాను కేశవ. బాయ్ బన్సీ. మనీషా ఆవో. వీడెవడు? ఎవడో నా కాపురంలో కాలు పెట్టాడేంటి? ఏం చెయ్యాలి? మహాలక్ష్మికి నేను నచ్చడం పక్కన పెడితే వాడు నచ్చేలా ఉన్నాడే. నాకన్నా బాగున్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. అమ్మాయిల్ని పడేసే దొంగలా ఉన్నాడు. కారుంది, డబ్బుంది, అన్నీ నాకంటే ఎక్కువే. వాడిని పక్కన పెట్టి మహాలక్ష్మి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నేనేం చేయాలి? ఓర్ని తల్లి కుక్క వెనకాల పిల్ల కుక్కలా తిరుగుతున్నావు. నువ్వెందుకు అటేటు తిరుగుతున్నావు? ఎందుకో. నువ్వెందుకు అటేటు తిరుగుతున్నావు తెలుసుకోవడానికి నేను ఆలోచిస్తూ తిరుగుతున్నాను. ఏడ్చోలే, వెళ్ళు. అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? నాకు మండుతోంది. ఎక్కడా? ఏంటి? సారీ, ఎందుకు? మీ వదిన్ని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలియడం లేదు. ఆ విక్కిగాడిలాగా నాకు కార్ లేదు, డబ్బు లేదు, ఆఫీస్ లేదు, అందము లేదు, టాకింగ్ పవర్ కూడా లేదు. ఇన్ని లేనప్పుడు ఎందుకన్నయ్య వెంట పడుతున్నావు? రే, వాడి ట్రాప్ లో పడకుండా నా భార్యను నేను ఇంప్రెస్ చేసి నా వైపు తిప్పుకోవాలి. అవునా? అవును. మొన్న మీరెవరో నేనెవరో అంది, ఇప్పుడు వాడెవడో దూరిపోతున్నాడు. వాడెవడో నచ్చుతున్నాడు తప్ప కళ్ళెదురుగా ఉన్న నేను నచ్చడం లేదు. ఎందుకు? ఎందుకు? ఇప్పుడు అర్థమైందా? అటు ఇటు ఎందుకు తిరుగుతున్నానో అర్థమైంది. వాళ్ళ కొత్తగా మాట్లాడింది, ఓపెన్ గా చెప్పింది, వాడే బెటర్ ఉన్నట్టు చెప్పింది. ఏం చేయాలి? వాడికి నా అంత గ్లామర్ ఉందా? అదంతేనా? అక్కర్లేదు, అంత స్మార్ట్ కాదనుకో. నువ్వు ఇప్పుడు వదిలికి నచ్చాలి, అంతే కదా? అంతే. కానీ నాకు నమ్మకం పోయింది. నాకు అర్థమైంది. ఇక ఎప్పటికీ మీ వదిని నేను ఇంప్రెస్ చేయలేనానే? కాదు, ఏం చేస్తే ఇంప్రెస్ చేయొచ్చా అని. ఏం చెయ్యాలి? ఇప్పుడే వస్తాను. రే, వీడికి ఏమర్థమైంది? ఏం చెప్పాడు? ఏం చేస్తాడు? అనియా, ఏంట్రా ఇల్లు తుడిచే గొడ్డలు ఎందుకు తెచ్చావు? ఇవన్నీ రోజుల్లో నువ్వేసుకున్న షర్ట్లే. అవునా? అవును, నా షర్ట్లే. ఇదో షర్టా? ఇది అసలు కలర్ అంటారా? రే, ఇదేంటి బ్రౌన్ కలర్? ఛీ, ఇదేంటి బూడిద రంగు? బూడిద రంగు కూడా వేసుకొని తిరుగుతారా? ఇది వేస్ట్. వీటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలి. రే, అవెంత కాస్ట్లీ షర్ట్లో తెలుసా? కాస్ట్లీయా కాదన్నది కాదు, ఇలాంటివి వేసుకుంటే ఏ ఆడపిల్ల ఇంప్రెస్ కాదు. అవునా? వదిన వాళ్ళ బాస్ని చూసావా? ఎలా డ్రెస్సులు మెయింటైన్ చేస్తాడు? పైగా ఇస్త్రీ చేసిన షర్ట్లే వేసుకుంటాడు. నువ్వు వేసుకుంటావు డోర్ మ్యాట్ ని అలాగే చొక్కా కుట్టించుకున్నట్టు. రే, మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావురా. నో, ఇట్స్ ఫ్యాక్ట్ బ్రదర్. ఇలాంటి డల్ కలర్స్ బట్టలు వేసుకోవడం వల్ల అది నీ మొహం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను, కానీ పెద్దనే పెళ్లి చూపుల రోజు వదిన నీ మొహం మీదే బూడిద రంగు అన్నా నువ్వు మళ్ళీ అవే వేసుకుంటున్నావు. అందుకే ఆ బాస్ గాడి ముందు నువ్వు తేలిపోతున్నావు. రేపటి నుంచి బ్రైట్ కలర్స్ తో అప్డేటెడ్ చక్కెరలా కనిపించాలి. అర్థమైందా? అర్థమైంది. రేపటి నుంచి చూడు, అద్దరగొట్టేస్తాను. మహా తీసుకోమ్మా. రేకన్నా, నువ్వు మళ్ళీ కాఫీ తాగుతావా? నిన్నేరా. ఏంటన్నయ్య? కాఫీ కావాలా? వద్దన్నయ్య.
ఏంటి రామయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఎందుకు లేదు? పెద్ద పిలిచినా పలకనంత పెద్ద ఆలోచన ఏం చేస్తున్నావు? అన్నయ్య వింటాడేమో. కుక్కర్ సౌండ్ కి వినపడదులే, చెప్పు. బస్ స్టాప్ లో ఇద్దరు అమ్మాయిలు వదినా ఆ నన్నే చూస్తున్నారు. ఓ మై గాడ్, నిజం. ఇద్దరా? ఇద్దరు. ఒకరికి తెలియకుండా ఒకరు చూస్తున్నారా? లేదు, ఇద్దరు ఫ్రెండ్సే. పలకరించావా? అంత దమ్ము లేదు వదినా. మాటలు మాత్రం మీ చక్రి అన్నయ్యలా బాగానే మాట్లాడుతున్నావురా. నాకు భయం. వాళ్ళు నిన్ను చూడ్డానికి భయపడుతున్నారా? లేదు. సిగ్గుపడుతున్నారా? లేదు. మరి నీకెందుకురా సిగ్గు? సిగ్గులేదు? అంటే కొత్తగా ఉందనుకో. వాళ్ళు చూస్తున్నట్టు నీకెలా తెలిసిందిరా? నువ్వు చూస్తేనే కదా. ఒక అమ్మాయి అయితే నేను తెలిసినట్టు చూస్తుంది. బావుందా? అతిలాగుంది. ఓళ్ళు ఎలా ఉంది? అంటే బాగుందంటున్నాను వదినా. వాళ్ళు మామూలుగా చూసారేమో, నిన్ను చూస్తున్నట్టు నువ్వే ఫీల్ అయిపోయావేమో. నువ్వు ఇవాళ బస్ స్టాప్కి వస్తావు కదా, నువ్వే చూడు. సరే, నేను స్నానం చేసి వస్తాను. ఉమ్. కేశవాలన్నయ్య గారు, ఆగండి 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 ఆగండి. రోజు రోజుకి మా అమ్మ మా అన్నయ్య చేసే ఒత్తిడి భరించలేకపోతున్నానండి. కేశవాన్ని తప్ప ప్రపంచంలో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. నిన్న మీ ముంగీస దగ్గరికి వెళ్ళి ఏ తాళు నా మెళ్ళలో కట్టమంటే మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటానని తిట్టు పంపించేశాడు. అసలు జీవితంలో మీరు పెళ్లి చేసుకుంటారా? కేవలం మీ వల్లే మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం.